వైసీపీ 5 ఏళ్ల పాలనలో కక్షలు, అక్రమ కేసులు, లూటీలు, దోపిడీలతో పాలన సాగిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. లిక్కర్ స్కామ్ దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని విమర్శించారు నిమ్మల. కడపలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఇంటింటికి తిరిగి కూటమి పాలన గురించి వివరించారు. జేపీ వెంచర్స్ పేరుతో ఇసుక దోపిడీ చేశారని, మైన్స్, వైన్స్, ల్యాండ్స్, శాండ్ ఇలా అన్ని వైసీపీ నేతలు చెరబట్టారని ఆరోపించారు. వైసీపీ పాలనలో ఒక్క మంత్రి కూడా సెక్రటేరియట్ పోయిన దాఖలాలు లేవన్నారు. కూటమి ప్రభుత్వంలో సెక్రటేరియట్ కలకలలాడిందని, రిజర్వాయర్ల పేరిట పెద్దిరెడ్డి 100 కోట్లు దోచుకున్నారన్నారు. తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు కడప నియోజకవర్గంలో మన శాసనసభ్యులు మాధవిరెడ్డి గారి యొక్క సారథ్యంలో మా శ్రీనివాసరెడ్డి గారు మన జిల్లా ఏదైతే మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మరి ఏ వీధికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా కూడా మంచి స్పందన, ఈ సంవత్సర పరిపాలన పట్ల పూర్తి స్థాయిలో సంతృప్తి ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే గత ప్రభుత్వంలో కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మరి ఆ రోజు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అమ్మఒడిస్తామని చెప్పారు. ఆ రోజు భారతిరెడ్డి గారు కూడా ప్రతి వాడవాడికి ఇంటింటికి వెళ్ళి ఒక బిడ్డని బడికి పంపితే 15,000 రూపాయలు, 2 బిడ్డల్ని బడికి పంపితే 30,000 రూపాయలని ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఒక బిడ్డకే 13,000 ఇచ్చి మోసం చేసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందికి, 2 బిడ్డలుంటే 26,000, 3 బిడ్డలుంటే 39,000, 4 బిడ్డలుంటే 52,000, 5 బిడ్డలుంటే 65,000 రూపాయలు. ఈ రకంగా ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తూ ఉన్నారు. మరొక పక్కన రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి రాజధాని నిర్మాణం చేసుకుంటూ, మరొక పక్క పోలవరాన్ని పూర్తి చేసి అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు కూడా గోదావరి వరద జలాలు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ ఈ మరి గత 5 సంవత్సరాల పాలనంతా కూడా ఈ రకమైన అభివృద్ధి సంక్షేమం మనం చేస్తే గత 5 సంవత్సరాల పాలనంతా కూడా దోపిడీ, లూటీ, అరాచకత్వం, నిరంకుశత్వం, కక్షలు, కేసులు, వేధింపులతోటే 5 సంవత్సరాలు